హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకి చూడండి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది చెప్తున్నాను. అప్పుడే మీకు అర్థమవుతుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చానండి. బొచ్చెడంటే బొచ్చెడు పని ఉంది. ఇంకా టిఫిన్ కోసం నేను దోసకు పిండిని బియ్యం వేసి, అలాగే మినపప్పు వేసి కడుగుతున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మొత్తం అన్నీ క్లీన్ చేసి వెళ్ళాను. వచ్చేటప్పుడు అన్నీ దుమ్ము దుమ్ము మళ్ళీ అంతా క్లీన్ చేసుకొని సర్ది చేసుకునేసరికి చాలా టైం అయిపోయిందండి. అసలే టైం అయిపోయింది వర్క్ చేయడానికి. సో ఇక నేను లాగిన్ అవుతున్నాను. ల్యాప్టాప్ వర్క్ అవ్వట్లేదు. ఇక వచ్చి పాలు కాగబెడుతున్నాను. మనీ సేవింగ్స్ గురించి ఇంకొక టిప్ అనేది చెప్తున్నానండి. అది ఏంటంటే, ఇప్పుడు చాలామంది కెరియర్ కోసం అనేసి సొంత ఇల్లు ఉంటే చాలు అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సొంత ఇల్లు కంటే ముఖ్యం ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్ ముఖ్యమండి. పిల్లలు పెద్దగా అయ్యాక వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలీదు. వాళ్ళు ఎక్కడ ఉంటారో మనం కూడా అక్కడ ఉండాలి. సో హాస్టల్లో వేస్తారు. పిల్లలు ఎలా ఉంటారో అనేది మనకి అర్థమవ్వదు. కొంతమంది మంచిగా ఉంటారు. కొంతమంది హోమ్‌సిక్‌గా ఫీల్ అవుతారు. సో ఫస్ట్ వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చామనుకోండి, తర్వాత ఓన్ హౌస్ మనం తర్వాతైనా కట్టుకోవచ్చు. నా ప్రకారం నేను అనుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు ఉన్న జనరేషన్‌కి ఎడ్యుకేషన్ ఉంటే మనం ఏదైనా తెచ్చుకోగలము. మీరేమంటారో చెప్పండి? ఓకే. ఒకవేళ ఎవరికన్నా ల్యాండ్ ఉండేసి కట్టుకునే వాళ్ళు కట్టుకోవచ్చు. ఎవరన్నా కొత్తగా ఇల్లు కట్టుకోవాలి, సో ఎడ్యుకేషన్‌కి ప్రాబ్లమ్ అవుతుంది, ఇంటికి ప్రాబ్లమ్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఎడ్యుకేషన్‌కి ప్రియారిటీ ఇవ్వండి. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా అండి, ఎవరికైనా చెప్తున్నాను. ఫస్ట్ ప్రియారిటీ అయితే చదువుకి ఇస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము చిన్నతనంలో మేము చదువుకున్నప్పుడు ఫీజులు, ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఉన్న ఫీజులు ఆకాశానికి అంటి ఉన్నాయి. సో ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే మనం ఎక్కువ డబ్బు అనేది చదువుకే ఖర్చు పెట్టాలి. మేము చదువుకున్న టైంలో అయితే 10th క్లాస్ ఫీజు ఒక 3000 ఉండేదండి. అది కట్టాలంటేనే మా అమ్మ వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అప్పుడు సిట్యుయేషన్ అలా ఉండేది. ఇప్పుడు ఓన్లీ ఎల్‌కేజీ, యూకేజీకే ఫీజు ఎలా లాక్స్‌లలో ఉంటుంది. సో మధ్యతరగతి కుటుంబాలకి చాలా కష్టంగా ఉంటుంది. ఎవరన్నా మీరు ల్యాండ్ ప్లాన్ చేస్తే మీరు ఎడ్యుకేషన్‌కి ఆ అమౌంట్ అనేది సేవ్ చేసుకోండి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండీ! మ్యూచువల్ ఫండ్స్ దాంట్లలో ఫస్టు ఇప్పుడు మనం ఇయర్‌లు వచ్చి ఒక అకౌంట్ అనేది వేసాము. అలాగే ఫ్యూచర్ ఎడ్యుకేషన్‌కి ఒక డిపాజిట్ అనేది చేశాము అనేసి. సో ఆ విధంగా పెట్టుకోండి. మీరు ఫస్ట్ ప్రియారిటీ ఎడ్యుకేషన్‌కి ఇవ్వండి. తర్వాత ఎక్స్ట్రా మనీ ఏదన్నా ఉంటే ల్యాండ్‌కి పెట్టుకోండి ఇల్లు కట్టుకోవడానికి. ఇలా రెంట్ హౌసెస్‌లో కూడా మనము రెంట్ కట్టాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. కొంచెం తక్కువగా రెంట్ ఉన్న హౌసెస్ చూసుకోవాలి. లేదు దొరకట్లేదు అంటే ఒక చిన్న బడ్జెట్‌తోనే, ఒకవేళ ల్యాండ్స్ ఉన్నవాళ్ళు ఒక చిన్న బడ్జెట్ అమౌంట్‌తో డిపాజిట్ ఎక్కడ బ్యాంక్స్‌లలో ఇస్తూ ఉంటారు కదా! హోమ్ లోన్స్ అటువంటివి ఎక్కువగా వెళ్ళకూడదు. అది కూడా ఎడ్యుకేషన్‌కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి డబ్బులు మిగిలితే అలా కట్టుకోవచ్చని చెప్తున్నానండి. ఒకవేళ ఇల్లే ఇంపార్టెంట్ అనుకుంటే ఇల్లు కట్టుకోవచ్చండి. పిల్లల చదువులనేవి మధ్యలో ఆగిపోతాయి. వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే వాళ్ళు సరిగ్గా చదువుకోలేరు. పెద్దగా అయినాక వాళ్ళు ఏదో ఒకటి తల్లిదండ్రుల మీద డిపెండెంట్ అయ్యి బ్రతకాల్సి వస్తుంది. లేకపోతే ఏదో ఒక పని చేసుకోవాల్సి వస్తుంది. వాల్యూ అనేది ఇవ్వరు. ఫ్యూచర్‌లో చాలా అంటే చాలా కష్టపడాల్సి ఉంటుందండి. నేను కూడా ఫస్ట్ ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్ వరకే కంప్లీట్ చేశాను. నేను ఇంకా కొంచెం ఎడ్యుకేషన్ చేసి ఉంటే బాగుండు అని నాకిప్పుడు అనిపిస్తుంది. అప్పుడు ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అంతగా ఇన్‌కమ్ పరంగా అంత ఇంప్రూవ్ లేకుండే. సో నేను డిగ్రీ వరకు చదివితే చాలు, ఏదో ఒకటి చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను. మన పిల్లలకు అటువంటిది అవ్వకూడదు. వాళ్ళు
ఒక మంచి చదువు అనేది మనం ఇవ్వాలి. వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవాలి. అటువంటి దాంట్లో వాళ్ళని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఇక నేను వర్క్ చేసుకుంటూ మీతో కొన్ని మంచి విషయాలనేవి చెప్పదలుచుకున్నాను. ఇంకా చకచక పప్పు చేసేస్తున్నానండి. మామిడికాయ పప్పు చేస్తున్నాను. వర్క్‌కి టైం అవుతుంది. ల్యాప్‌టాప్ వర్క్ చేయట్లేదు. అది అలా వదిలేసాను. ఒక 2, 3 టైమ్స్ ఆన్ ఆఫ్ చేసి. అక్కడ కూర్చుంటే మళ్ళీ ఇక్కడ లేట్ అవుతది. చకచక పనులన్నీ చేసేసుకుంటున్నాను. సో, హౌస్ వైఫ్‌గా మనము ఇంట్లో పని చేసుకొని, ఇవి చేసుకుంటూ మధ్యలో ఎన్ని సార్లు లేస్తూ ఉండాలో మీరు చూడండి. నేను మధ్యలో లేస్తూ ఎన్ని పనులు చేస్తున్నానో. సో, సాఫీగా ఒక వర్క్‌లో కూర్చుంటే సాఫీగా సాగిపోతే పర్లేదు. అనుకోవచ్చు హౌస్ వైఫే కదా! ఏం వర్క్ ఉంటుంది. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసుకుంటూ, ఇంట్లో వర్క్ చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంకా పిల్లలకి హాలిడేస్ కదండీ! ఒక పాపని నా దగ్గర పెట్టుకున్నాను. ఒక పాపని మా అమ్మ దగ్గర ఉంచాను. ఒక 1 వీక్ రెస్ట్ కోసమని మా అమ్మ పిలిచింది. వెళ్ళాను. కానీ ఇక్కడికొచ్చాక నాకు డబల్ పని అయిపోయింది. మా హస్బెండ్ ఉన్నాడు. చేశాడు. ఎంత చేసినా కొన్ని పనులనేవి మనమే చేసుకోగలం కదండీ! మొత్తం దుమ్ము అయిపోయింది ఇల్లు మొత్తము. మళ్ళీ అన్నీ నీట్‌గా క్లీన్ చేసుకొని చేసేసరికి చాలా టైం అయిపోయింది. కొంచెం లేట్‌గా కూడా లేసాను ఇంకా. సో, ఇక సింపుల్‌గా అండి పిల్లలకు మామిడికాయ పప్పు ఎలా చేయాలంటే, మామిడికాయ చెక్కు తీసేసి 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక పచ్చిమిర్చి వేసుకున్నా చాలు. కొంచెం చింతపండు, పసుపు, కరివేపాకు లైట్‌గా మనం పోసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్‌గా చేసేస్తానండి వంటలు ఏదైనా. ఎందుకంటే చకచక అన్ని పనులు మేనేజ్ చేసుకోవాలి కదా! ఇక ఇంట్లో ఉండి ఏదన్నా ఇన్కమ్ సోర్స్ పెంచుకోవాలి అనుకున్న ఉమెన్స్కి చెప్తున్నానండి. ఎక్కువగా మీరు ఇంట్లో ఏది ఇన్వెస్ట్ లేకుండా ఉండేవి ఎంచుకోండి. ఒక్క పైసా కూడా డబ్బులు ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయాలంటే అవి వాటి జోలికి పోకుండా ఉండడమే బెటర్. నేను జాబ్ వల్ల ఎంత మోసపోయాను, ఎంత నష్టపోయాను, ఎన్ని ఫేస్ అయ్యాను, ఎంత డబ్బులు పోగొట్టుకున్నాను అనేది కూడా నేను ఒక వీడియో అనేది తీస్తాను. ఆల్రెడీ నా వీడియోస్‌లో ఉంటాయి. పార్ట్ 1 అని ఒకటి తీశాను చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు, సబ్స్క్రిప్షన్ చేసిన వాళ్ళు. సో, ఎవరైనా ఆడవాళ్ళు ఇంట్లో ఇన్కమ్ సోర్స్ పెంచుకోవాలంటే అంటే చాలా ఉన్నాయండి. ఫ్రీలాన్సర్ జాబ్స్ అనేవి కొన్ని ఉంటాయి. గూగుల్‌లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి. నేను ఆల్రెడీ అది కూడా చేస్తున్నాను. ఫ్రీలాన్సర్ కాకపోతే రెగ్యులర్‌గా ఉండదు. వాళ్ళకి మనని ఒక గ్రూప్‌లో జాయిన్ చేస్తారు. ప్రతిరోజు మెసేజ్ వస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉండాలి. మనం ఆ జాబ్‌కి సూటబుల్ అవుతాము అని మనకు ఓకే అంటే వాళ్ళకి మెసేజ్ పెడితే చాలు. వాళ్ళు జాబ్‌కి తగిన ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఫ్రీగా జాబ్ ట్రైనింగ్ ఇచ్చి వర్క్ కూడా ఇస్తారు. అది ఒక యాప్ ఉంటుంది. సో, అటువంటివి ఫ్రీలాన్సర్ జాబ్స్ మీరు ఏ క్వాలిఫికేషన్, ఎంతవరకు చదువుకున్నారు దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇంకొకటి బిజినెస్ అంటారా? బిజినెస్‌కి అయితే కంపల్సరీ ఎంతో కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేయందే బిజినెస్ అనేది చేయలేము. సో, తక్కువ బడ్జెట్ ఒక 5,000, 2,000, 3,000 కొంతమంది ప్యాకెట్స్ చేస్తూ ఉంటారు కదండీ ఇంట్లో. పెన్ ప్యాకెట్స్ అంట, లేకపోతే ఏవన్నా మసాలా ప్యాకెట్స్, కారం పొడి ప్యాకెట్లా అలా ప్యాకింగ్ చేస్తూ ఉంటారు కదా! సో, వాటికైనా సరే మనము కొంచెం ఇన్వెస్ట్ అనేది పెట్టాలి. చిన్న అమౌంట్ అవుతుంది. పెద్ద అమౌంట్స్ అయితే అవ్వదు. ఒకవేళ అట్లా పెట్టుకొని చేసుకునే వాళ్ళు ఓన్‌గా జెన్యూన్‌గా అది కూడా జెన్యూన్‌గా ఉంటే చేసుకోవచ్చు. లేదు అంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏది కూడా అనుకున్న ఎంబడే మన దగ్గర వచ్చి ఉండదు. సో, నేను ఇది చేసుకోవడానికి యూట్యూబ్ కూడా నేను స్టార్ట్ చేసి మళ్ళీ డ్రాప్ అయ్యాను. ఫస్ట్ ఒక ఛానల్ చేశాను. అందులో నాకు సబ్స్క్రైబర్స్ బాగే వచ్చారు. కానీ ఇక నేను కొన్ని ఫ్యామిలీ సిట్యుయేషన్స్ వల్ల డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేవి ఎక్కడా కూడా దొరకట్లేదండి. బై లక్ దొరికితే మాత్రం ఎంత శాలరీ తక్కువైనా సరే ఇంట్లో అన్నీ చూసుకుంటూ చేసుకోవడం కావాలి కదా! అప్నా అనేసి లేకపోతే
ఇండీడ్ అలా కొన్ని జాబ్‌కి సంబంధించిన యాప్స్ ఉన్నాయండి. ఆ యాప్స్ కనుక మీరు చూసారనుకోండి, మీ క్వాలిఫికేషన్ టైప్ చేసి మీరు సెర్చ్ చేస్తే మీకు తగిన నౌకరీ డాట్ కామ్ అని ఇలా కొన్ని యాప్స్ ఉన్నాయి. మీరు అందులో సెర్చ్ చేయండి. మీకు రోజు సెర్చ్ చేస్తూ ఉండాలి. కంపల్సరీ కాల్స్ వస్తూ ఉంటాయి. మీరు ఏదో ఒక దానికి కంపల్సరీ సెలెక్ట్ అవుతారు. ఏది కూడా మధ్యలో గివ్ అప్ ఇవ్వకూడదండి. చేస్తూ ఉండాలి. నేను అలా చాలా సార్లు చేశాను. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమన్నా వస్తే మిస్ చేసుకోకండి. శాలరీ గురించి ఆలోచించకండి. శాలరీ ఎక్కువ ఉండాలి అని. కంపల్సరీ శాలరీ అయితే తక్కువగానే ఉంటుంది. వాళ్ళు మనల్ని నమ్మి ఒక జాబ్ ఇస్తున్నారు అంటే మనకు వెంటనే ఎక్కువ ఇవ్వరు కదా! ఒక్కసారి మన మీద ట్రస్ట్ వచ్చిందనుకోండి వాళ్ళే పెంచుతారు. సో, ఫస్ట్ మీరు ఏదన్నా హౌస్ వైఫ్స్ ఇంట్లో కూర్చొని చేయాలి అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా జాబ్ సెర్చ్ చేయండి. ఇంకా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు కొంచెం అయితే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవచ్చు. ఇంకా పెద్దగా పెట్టి చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం ఆ బిజినెస్‌లో ఎప్పుడు లాస్ వస్తుందా? ఎప్పుడు గెయిన్? బిజినెస్ అంటే లాస్, అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. మనం అవి చూసుకొని ముందడుగు అనేది వేయాలి. ఇక కొన్ని పిల్లలకు సంబంధించినవి నేర్పించేవి ట్యూషన్స్ అని, మళ్ళీ ఇక ఏవో కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ మెయిన్‌వి అవి మనం ఇంట్లోనే నేర్పించుకోవచ్చు. ఇక లేదు కొన్ని మనం నేర్పించలేము అన్నవి పిల్లలకు బయట అందులో రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. మనం చూసుకొని ఎక్కడ రీజనబుల్‌గా ఉంది అని చూసుకొని మనం పిల్లల్ని అందులో జాయిన్ చేపియాలి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకూడదు అడిషనల్ యాక్టివిటీస్ కోసం అనేసి. ఇంకా పార్ట్ టైమ్ జాబ్స్ ఎలా ఉంటాయంటే కొన్ని వచ్చి మనకి వాట్సాప్‌లో మెసేజెస్ వస్తూ ఉంటాయండి హాయ్ అనేసి. కొంతమంది అటువంటివి చాలా మటుకు ఫేక్ ఉంటాయి. కానీ చాలా జాగ్రత్తగా మనము చాకచక్యంగా చేసుకుంటే అందులో నుంచి మనము ఎంతో కొంత మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఒక 200, 300 అలా. అవి ఎప్పుడో ఒకసారి వస్తాయి. వచ్చినప్పుడు రిప్లై ఇవ్వాలి. అందులో గనుక మనము వాళ్ళు చెప్పిన దానికి ఏదన్నా మనం మనీ పే చేసేదేమీ ఉండదు. ఫస్ట్ కొన్ని యాప్స్ ఉంటాయి. వాట్సాప్ లింక్స్ నుంచి వస్తూ ఉంటాయి. మన కంట్రీస్ ఉండవు. చాలామంది యూట్యూబ్‌లో కూడా పెట్టారు కదా! మేము ఇన్ని లక్షలు మోసపోయాము అనేసి. ఫస్ట్ మనకి హాయ్ అని మెసేజ్ చేస్తారు. తర్వాత మనం రిప్లై ఇస్తాము. ఇలా పార్ట్ టైమ్ జాబ్స్ ఉన్నాయి. మీరు ఈ సర్వీస్ కంప్లీట్ చేయాలి. జస్ట్ మీరు రేటింగ్ ఇస్తే సరిపోతుంది. మీకు 150 రూపీస్ ఇస్తాము అంటారు. సరే అని మనం చేస్తామా? చేశాక వాళ్ళు 150 రూపీస్ కూడా మన అకౌంట్‌కి వేస్తారు. 20 టాస్క్సో, 30 టాస్క్సో అని ఒక్కొక్క కంపెనీకి డిఫరెంట్ ఉంటాయి. ఎక్కువగా 20 టాస్క్స్ ఉండేవే ఉంటాయి. ఫస్ట్ 3 టాస్క్స్ కంప్లీట్ చేస్తాం కదా! 100 అండ్ 50 అని చెప్తారు. 150 వస్తుంది మీకు అని చెప్తారు. తర్వాత 4 టాస్క్ అయిపోయాక 5థ్ టాస్క్‌కి మీరు 1000 రూపీస్ పే చేయాలి. లేకపోతే 1500 పే చేస్తే మీకు 2000 వస్తుంది. 2500 వస్తుంది. మీకు ముందు ఉన్న 4 టాస్క్ అమౌంట్ కలిపి అనేసి చెప్తారు. తర్వాత మనము అమౌంట్ వస్తుంది. తర్వాత పే చేస్తారు కొంతమంది. అప్పుడు కూడా ఇస్తారు. 2500, 3000 దాకా ఇస్తారు. తర్వాత ఇంకా మనిషికి ఆశ అనేది చావదు కదండీ! ఒక్కసారి వస్తే వస్తుంది ఈజీగా సంపాదించుకోవచ్చు అని. అట్లా వచ్చిన డబ్బు అస్సలు నిలవదు. అది నేను ఫేస్ చేశాను. తర్వాత నుంచి ఇంకా డిలే చేస్తారు. ఒకదానికొకటి లింక్ పెడతారు. మీరు 4థ్ టాస్క్ ఇంకా మిగతా టాస్క్స్ అన్నీ కంప్లీట్ చేయండి. ఆ అమౌంట్, ఈ అమౌంట్ 2 అమౌంట్స్ కలిపి ఇస్తాము అనేసి. అయినా ఇవ్వరు. తర్వాత ఒక 50,000, 60,000 ఎట్లో ఒకట్లా ఇంట్లో వాళ్ళ దగ్గరనో, లేకపోతే బయట వాళ్ళ దగ్గరనో అప్పు చేస్తే 80,000, 90,000 వస్తది కదా! మళ్ళా ఈ డబ్బు పోతదా, ఆ డబ్బు పోతదని ఎట్లో ఒకట్లా వాళ్ళనో వీళ్ళనో అడిగి ఇప్పించుకొని అందులో పే చేస్తాము. పే చేశాక తర్వాత వాళ్ళు కంగ్రాచ్యులేషన్స్ అండి అని చెప్తారు. అవును డబ్బులు ఇస్తున్నారు అనుకుంటాము. ఏమి ఇవ్వరండి. మళ్ళీ తర్వాత ఇంకొక దానికి లింక్ పెడతారు. అట్లా 1,20,000 దాకా ఆడిపిస్తారు. ఇంకా డబ్బులు ఎవరైతే అక్కడ మనకి స్క్రీన్ షాట్స్ పెడతారు. టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ చేపిస్తారు టాస్క్స్ అయిపోయాక. వాళ్ళందరూ స్క్రీన్ షాట్ పెడతారు. వాళ్ళంతా అక్కడ పని చేసే వాళ్ళే ఉంటారు. మనం ఏమనుకుంటాం అవి చూసి ఇంతమందికి చేస్తున్నారు కదా! మనకు కూడా చేస్తారు అని. సో, అటువంటివి నమ్మకండి. జస్ట్ మీరు అటువంటివి ఏమన్నా వస్తే ఒక 3 టాస్క్ వాళ్ళు 150 రూపీస్ డిపాజిట్ చేస్తారు కదా!
ఒక్కొక్కసారి 250, 300 అలా ఉంటుంది. అక్కడి వరకు చేసి డబ్బులు అడగగానే మీరు డ్రాప్ అయిపోండి. అవి ఎప్పుడన్నా ఒకసారి అలా వస్తూ ఉంటాయి. అవైతే రిస్క్‌తో కూడిన పనులే కాబట్టి ఎక్కువగా వాటి జోలికి పోవద్దండి. అటువంటివి ఏవన్నా చేస్తే మన డేటా గూడా వాళ్ళు హైక్ చేసేస్తారు. ఇప్పుడు చాలా ఫేక్ కాల్స్ కూడా వస్తున్నాయి. మనం ఏదన్నా కాల్ వచ్చిందనుకోండి, అది లిఫ్ట్ చేస్తామా? ఆల్రెడీ మా ఇంట్లో ఫేస్ చేశాము అటువంటి కాల్స్. అందుకని చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఫోన్ చేసి మన వాళ్ళే, మన మదర్ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళలాగా మాట్లాడి డబ్బులనేవి తీసుకుంటున్నారు. సో, మీరు ఏవి నిజాలు అనేది తెలుసుకోండి. వెంటనే వాళ్ళు చేశారు కదా అని మనము ఇలా మీ ఫ్యామిలీ మెంబర్‌కి బాలేదు, వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ వాయిస్తోనే మాట్లాడి ఇలా డబ్బులు కావాలి అని తీసుకుంటున్నారంట. అటువంటి కాల్స్ కూడా చాలానే వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. చూడండి మధ్యలో ఎన్ని సార్లు లేయాల్సి వస్తుందో. బట్టలు మడత పెట్టడానికి ఒకసారి, ఆరేయడానికి ఒకసారి, మళ్ళీ వంట చేయడానికి, మళ్ళీ గిన్నెలు కడగడానికి ఇన్ని సార్లు లేయాల్సి వస్తుంది. ఇంట్లో కూర్చొని పని చేస్తూ ఉంటే అనుకోవచ్చు, హాయిగా ఇంట్లో కూర్చొనే కదా చేసుకునేది, ఏముంటుంది అని. ఈ పనులని తీరవండి. మళ్ళీ సాయంత్రం పనులు సాయంత్రం, మధ్యాహ్నం పనులు మధ్యాహ్నం ఉండనే ఉంటాయి. పిల్లలకు ఏమన్నా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, ఇంట్లోనే మనము ఏవో ఒకటి నేర్పించవచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, లేకపోతే ఇప్పుడు అబాకస్ అని చాలామంది నేర్పిస్తున్నారు కదా నాలెడ్జ్ పెరగడానికి. అటువంటివి నేర్పించవచ్చు. బయట డబ్బులు కట్టి జాయిన్ చేపించే బదులు టీవీలో వాళ్ళకి కొంచెము ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అలాగే టీవీలో ఏవేవో చూసే బదులు అవి చూపిస్తే బెటరు. ఇక మా పిల్లలైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను. అక్కడ వాళ్ళు కొన్ని రోజులు ఆడుకొని తర్వాత ఇక్కడికి వస్తే నేను కొన్ని నేర్పిద్దామనేసి ఆల్రెడీ ఇక్కడ ఒక 1 వీక్ అయితే ఉన్నారు. 1 వీక్ నేను ఏవో ఒకటి నేర్పించాను. మరీ చదవమనేసి వాళ్ళకి ఒక టార్చర్ లాగా చేయకూడదండి. ఇంకా మనీ గురించి సేవింగ్ టిప్స్ ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మోస్ట్లీ అయితే అన్నీ మనము ఎక్కువగా ఎక్కడ మనం సేవ్ చేయగలమో అక్కడ మనం మనీ అనేది సేవ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను, గ్రాసరీ దగ్గర అని కొన్ని మన చేతుల్లో ఉంటాయి, కొన్ని మన చేతుల్లో ఉండవు. సో, వాటి కోసం మనము ఇన్కమ్ సోర్స్ పెంచుకోవాలి. మార్నింగ్ లేచినప్పటి నుంచి కొన్ని వాటర్ కూడా తాగలేదండి. పరుగు పనిలో పడేసి ఇంకా కొన్ని వాటర్ తాగేసి ఇంక మళ్ళీ వర్క్ దగ్గరికి వెళ్తున్నాను. వర్క్ చేసుకుంటూ వీడియో అనేది తీశాను. సో, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వీడియో అయితే తీసేశాను. మనీ సేవింగ్ చేయడానికి కొన్ని స్కీమ్స్ కూడా ఉంటాయండి, గవర్నమెంట్ స్కీమ్స్. ఎస్బీఐలో అయితే గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి తక్కువ అమౌంట్తోనే చాలా ఉంటాయి. నాకు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ చేసేది ఇది తప్ప ఎక్కువ తెలీదు. ఎందుకంటే మేము ఎక్కువ ఇందులోనే చేసాం కాబట్టి. హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్కి సంబంధించింది కూడా ఉంటుంది. ఎక్కువగా ఏదన్నా చాలా మటుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. ఒక్కొక్కసారి కొన్ని ఆఫీస్‌లలో ఇస్తూ ఉంటారు జాబ్ చేసే వాళ్ళకి. జాబ్ చేయని వాళ్ళకి మామూలుగా ఏదన్నా పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎస్బీఐలో ఇస్తారండి. మనము వాళ్ళకి చెప్తే నెలకు కొంచెం తక్కువ అమౌంటే కట్టేది ఉంటుంది. ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి కనుక్కోండి, అక్కడ అన్ని క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు. ఏదో ఒకటి పాలసీ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఎప్పుడు ఏ టైం ఎలా ఉంటుందో చెప్పలేము. మనం ఉన్నా మనం లేకున్నా మన పిల్లలకి ఒక భరోసా అనేది ఉండాలి. సో, ఇన్సూరెన్సెస్ కానీ పాలసీస్ కానీ ఇటువంటివి వేసుకుంటే మంచిది. ఫుల్ చెమట అయితే కారిపోతుందండి. ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే అదే వర్క్ గురించే చెప్తున్నాను. ఇక అప్పుడే వచ్చి కూర్చొని వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అసలు ఎంత చెమట అంటే ఫుల్ ఫ్యాన్ వేసినా కూడా చెమట వచ్చేస్తుంది. అంత వేడిగా ఉంది. ఈ సమ్మర్లో చాలా వేడి బాగా ఎక్కువగా అయిపోయిందండి. ఇక వర్క్ స్టార్ట్ చేస్తున్నాను నేను. పనులన్నీ అయిపోయాయి అని అనలేనండి. మధ్యలో లేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. మళ్ళీ పిల్లలకు అన్నం తినిపెట్టడానికి ఒకసారి, బట్టలు మడతేయడానికి ఒకసారి, ఇల్లు ఊడ్చడానికి ఒకసారి, ఇలా ప్రతిదానికి లేస్తూనే ఉండాలి. నేను మా పిల్లల కోసము సుకన్య సమృద్ధి స్కీమ్ గురించి చెప్తానండి. ఆ స్కీము ఎలా అంటే, పిల్లలు ఇప్పుడు ఆడపిల్లలు ఎవరన్నా
పుట్టిన సంవత్సరంలోపే వాళ్ళకు ఆధార్ కార్డ్ తీసుకొని మనము బ్యాంక్‌లోకి వెళ్తే వాళ్ళకి చెప్పాలి. మనం ఇలా సుకన్య సమృద్ధి ఓపెన్ చేస్తున్నాము అనేసి. వాళ్ళు దానికి తగిన వివరాలు అన్నీ చెప్తారు. 200 నుంచి స్టార్ట్ అవుతుందండి. అది మనం పోస్ట్ ఆఫీస్‌లో అయినా కట్టుకోవచ్చు. లేకపోతే మనము ఫస్ట్ ఒకసారి బ్యాంక్‌లో అప్లై చేసుకుంటే తర్వాత మంత్లీ మన బ్యాంక్ అకౌంట్ నుంచే మనీ అనేది కట్ చేసుకుంటారు. నాకు ఎలా అయిందంటే నేను ఫస్ట్ మా పెద్ద పాపకు చేపిచ్చాను. మా చిన్న పాపకు చేపిచ్చానండి. మా పెద్ద పాపకు అకౌంట్ ఓపెన్ చేయడానికి వీలు కుదరలేదు. ఎందుకంటే ఆమెకు బర్త్ సర్టిఫికేట్‌లో నేమ్ అనేది తప్పు పడింది. ఆ నేము మా హస్బెండ్ కరెక్ట్‌గా రాసిచ్చినా కూడా వాళ్ళు టైప్ చేసేవాళ్ళు కరెక్ట్‌గా చేయలేదు. ఒక చిన్న నేమ్ కరెక్షన్ వల్ల ఆమెకి వచ్చేవి అన్నీ ఆధార్ కార్డు ఇంకా స్కూల్లో బోనాఫైడ్ సర్టిఫికేట్ ఇవన్నీ లేట్ అవుతానే వస్తున్నాయి. ఇక గవర్నమెంట్ పనులంటే లేట్‌గానే ఉంటాయి కదండీ! సో, ఇంకా స్కూల్లో ఏమో మేడం వాళ్ళు సర్టిఫికేట్స్ కోసము వాళ్ళు ఏదో అప్లై చేస్తున్నారు. దానికి ఆధార్ కార్డ్‌లో నేమ్ డిఫరెంట్‌గా ఉంది. బర్త్ సర్టిఫికేట్‌లో నేమ్ డిఫరెంట్‌గా ఉంది. 2 సేమ్ ఉండాలి అన్నారు. ఇక ఎలాగోలాగా చాలా టైం అయితే పడిందండి. ఇప్పటికి ఆమెకి 7 ఇయర్స్ ఉన్నాయి. నేను అప్పుడే గనక మా చిన్న పాప అకౌంట్‌తోనే ఇద్దరికీ కలిపి ఓపెన్ చేశాను. నేను ఒకవేళ చేయకపోయుంటే ఇప్పటికి కూడా ఆమెకి వేస్ట్‌గా అయిపోయేది సుకన్య సమృద్ధి అనేది. ఇప్పుడు ఇద్దరికీ వేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ అనేది ఇద్దరికీ యాడ్ అవుతుంది ఒక అకౌంట్‌లోనే. వాళ్ళకి ఫస్టే మనము చెప్పాలి ఎంత అమౌంట్ అనేది. మీరు ఇప్పుడు ఒకవేళ ఒక 2000, 3000 కట్ చేయాలి. ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక 2000, 3000 కట్ అవ్వాలి అని మీరు అక్కడ రాపిస్తారు. రాపిచ్చినాక తర్వాత మీరు కొన్ని సిట్యుయేషన్స్ వల్ల కట్టలేకపోతాము. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సరే అప్పుడు ఒక 2000 రాపిచ్చింటారండి. 1000 కట్ అయి ఉంటుంది. తర్వాత మీకు నెక్స్ట్ అకౌంట్ మీదే ఉంటుంది. నెక్స్ట్ అకౌంట్‌లో మీరు ఒక 3000 5000 అమౌంట్ ఉందనుకోండి. నెక్స్ట్ మంత్‌ది మీరు లాస్ట్ మంత్ 1000 కట్టలేదు కదా! ఈ మంత్ 2000 ఆ మంత్ 1000 కలిపి మొత్తం మీ అకౌంట్‌లో నుంచి కట్ చేస్తారు. కాబట్టి మీరు అలా కాకుండా ఎప్పుడు మంత్లీ కట్ చేసుకోవాలి. ఎలా అయిందంటే మాకు లాక్‌డౌన్‌లో మేము కట్టలేకపోయాము. తర్వాత మా అకౌంట్‌లలో ఎంత అమౌంట్ ఉన్నా మొత్తము 10,000 ఉంటే 10,000, 5,000 ఉంటే 5,000 ఇలా సుకన్య సమృద్ధికి కట్ అయిపోయేది. వాళ్ళు 2 డేట్స్ అనేవి మాకు యాక్టివేట్ చేశారు. సరే అప్పుడంటే కట్టలేదు. సో, ఆ అమౌంట్ అంతా కట్ అయిపోయింది ఈక్వల్‌గా. మళ్ళీ తర్వాత కూడా కట్ అయిపోతే వాళ్ళు 2 డేట్స్ అనేది యాక్టివేట్ చేశారు మాకు. మళ్ళీ వాళ్ళ దగ్గరికెళ్ళి మేము చెప్పి ఒక డేటే యాక్టివేట్ చేసుకున్నాము. సో, ఈ విధంగా మీరు చూసుకుంటూ ఉండాలి. ఒకసారి వేసేసాం కదా! ఇంకేముంటుందిలే అనుకోవద్దు. మనము మళ్ళీ మంత్లీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. మనకి మెసేజెస్ లాగా కూడా వస్తాయి. అమౌంట్ అనేది కట్ అయితేనే ఒక్కొక్కసారి మెసేజ్ వస్తాయి. ఒక్కొక్కసారి రావు. మీరు అటువంటి టైంలో బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఎంత అమౌంట్ ఉంది అని తెలుసుకోవాలి. ఇంకొకటి గోల్డ్ లోన్ కూడా వేసుకోవాలండి. గోల్డ్ లోన్ వేసుకుంటే పిల్లలకు ముఖ్యంగా అమ్మాయిలకు గోల్డ్ ఉండాల్సిందే. ఇంకా పెద్దగయ్యే కొద్దీ గోల్డ్ ఎంతో కొంత ఉండాలి తప్పదు. అంతా ఒకటేసారి కొనాలంటే మనం కొనలేము. ఇప్పుడు గోల్డ్ కూడా రేట్ చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోయేటట్టు ఉంది. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక గ్రామ్ గోల్డ్ ఒక 20,000 30,000 ఉండేది. ఇప్పుడు 50, 60, 1,00,000 వస్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 10 తులాల 10 గ్రాముల బంగారము 1,00,000 వచ్చినా కూడా మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో, అప్పుడు మనము బంగారం అంటేనే అసలు దాని దిక్కు కూడా చూడలేము. ఎందుకంటే మనం కొనలేము కాబట్టి. సో, ఇప్పుడే మనము ఏదో ఒక కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటే ఆ అమౌంట్ ఈ విధంగా నెల మంత్లీ ఒక 5,000, 2,000, 3,000 కట్టుకునేది బెటరా అండి? లేకపోతే నెల ఒక 2, 3 లక్షలు పెట్టి తీసుకోవడం బెటరా? సో, కొంతమంది ఉన్నవాళ్ళు అలా చేసుకుంటారు. లేని వాళ్ళు ఈ విధంగా సేవింగ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఆ 2,000, 3,000 దీంట్లో పెట్టుకోకపోతే అది ఏదో ఒక మన ఇంట్లో ఖర్చులకు అయిపోతుంది. సో, నాకు తెలిసిన సేవింగ్స్ గురించి అయితే మీతో షేర్ చేసుకున్నానండి. ఏంది సోది చెప్తుంది అనుకోకండి. ఇందులో ప్రతిదీ కూడా
అన్నీ నిజాలే అండి. మనం అవి ప్రయత్నిస్తే, అవి చేస్తే మనకి యూజ్ అవుతాయి. లేకపోతే సోదిలాగే అనిపిస్తుంది. వీడియో అయితే చాలా లెంతీగా వచ్చిందండి. ఇక నేను చకచకా పని ఒడుస్తుంది అనుకుంటే ఒక పనెంబడి వస్తానే ఉంది. పప్పు ఏసేసాక మళ్ళీ కుక్కర్‌లో ఉన్న పప్పుని మొత్తం తీసేసి కొంచెం అడుగు ఉంటే అందులో కొన్ని వాటర్ వేసేసి మళ్ళీ తీసి మళ్ళీ అవన్నీ శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంట్లో పనే కదా! మనం గిన్నెలు తర్వాత కడుక్కోవచ్చు అనుకుంటామా? తర్వాతైనా మనమే కడగాలి. వచ్చి చూస్తే ఇన్ని గిన్నెలు పడుంటాయి. సో, ఎప్పుడో అప్పుడు గిన్నెలు కడిగేసుకుంటే పెద్ద పననేది ఉండదు. ఇప్పుడు చాలామంది వర్క్ చేస్తూ ఉంటాం కదండీ! ఎక్కడి పనులు అక్కడే ఉండిపోతాయి. ఎక్కడి బట్టలు అక్కడే ఉంటాయి. లేకపోతే ఏవి కూడా సక్రమంగా ఉండదు. నీట్‌నెస్ మనం ఇల్లుని నీట్‌గా పెట్టుకుంటూ, అలాగే వర్క్ చేసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ ఇవన్నీ చేసుకోవాలండి. ఏదో ఒకటి బాగాలేకుండా అనారోగ్య సమస్యలొస్తాయి. మెయిన్‌గా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే మరీ ఎక్కువగా ఉంటాయి. సో, నేనైతే ప్రతీదీ కూడా నీట్‌గా ఉంచుకుంటాను. వారం, వారం అన్నీ క్లీన్ చేసుకుంటాను. ఎంత పని ఉన్నా పని చేసుకుంటాను. పనికే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్తాను. మనం చేసే పనిలోనే దేవుడనేవాడు ఉంటారు అని నా నమ్మకము. ఇక నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పెరుగు మొత్తం లైట్ యెల్లో కలర్‌లో బూజులాగా వచ్చేసిందండి. అంతా ఖరాబ్ అయిపోయింది. సో, అదంతా పడేసి నేను మళ్ళీ ఫ్రెష్‌గా పెరుగు ప్యాకెట్ తెప్పించుకొని పాలు తోడు వేశాను. వెళ్ళేటప్పుడు అన్నీ క్లీన్ చేశాను. ఫ్రిడ్జ్ అవన్నీ క్లీన్ చేసే వెళ్ళాను. మళ్ళీ వచ్చినా కూడా మళ్ళీ అంతకి డబల్ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు పోయానో అనిపించింది. కానీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి పిలిచిందని వెళ్ళాను పిల్లల కోసము, మా అమ్మ కోసము. మామూలుగా అయితే 9 కల్లా పిల్లలకి స్కూల్ ఉంటే 9 కల్లా అన్ని పనులు అయిపోతాయండి. ఇంకా హాలిడే వచ్చేసింది కదా! ఇక కొంచెం లేట్‌గా లేయడము, దానివల్ల పనులన్నీ లేట్ అయిపోయాయి. తొందరగా లేస్తే పనులు కూడా తొందరగా అయిపోతాయి. లేట్‌గా లేసామనుకోండి పనులు కూడా లేట్‌గా అవుతాయి. మోస్ట్‌లీ అయితే నేను 5:00కే లేస్తాను. అన్ని పనులు చకచకా చేసేస్తాను. పిల్లలకి స్కూల్స్ ఉన్న టైంలో అయితే లంచ్ అయిపోతుంది, టిఫిన్ అయిపోతుంది. టిఫిన్ అయితే ఏం చేయనండి. ఎందుకంటే అన్నమే పెడతాను. వాళ్ళు టిఫిన్స్ తింటే మళ్ళీ టిఫిన్స్ కూడా కడుపు నిండా తినరు. అదేదో అన్నమే వేడివేడిగా అన్నము ఇంత కూర వేసి పెడితే కొంచెం ప్రోటీన్ వస్తుంది, బలం వస్తుంది అన్న ఉద్దేశంతో అన్నమే పెట్టేస్తాను. ఇక పాలు కొంచెం లైట్‌గా స్టవ్ మీద పడ్డాయి. అవన్నీ మరకల్లాగా అయిపోతాయండి. గలీజ్‌గా ఉంటుంది. దానివల్లనే కిచెన్‌లో అనేది జెల్ల పురుగులు వస్తూ ఉంటాయి. కిచెన్ అనేది ఎప్పుడు ఫ్రెష్‌గా పెట్టుకోవాలి. ఇంకా ఎప్పటిదప్పుడు నేను వంట అవుతుంటేనే క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఎక్కడక్కడ సర్దేసి మళ్ళీ ఇక పనిలో కూర్చుంటే మళ్ళీ నేను ఇక్కడ వంట రూమ్‌లోకి రాకూడదు. మళ్ళీ మా పాపకు అన్నం పెట్టడానికే తప్ప. అందుకనేసి అన్నీ వెంటనే క్లీన్ చేసేస్తున్నాను. ఇక మళ్ళీ నేను అక్కడ అది పెట్టేసి పోయాననుకోండి ఆ పెరుగు గిన్నె అది అక్కడే ఉంటుంది మళ్ళీ నేనొచ్చి తీసేదాకా. సో, అందుకనేసి మళ్ళీ ఒకసారి అంతా చెక్ చేసుకొని నీట్‌గా క్లీన్ చేసి మళ్ళీ ఆ మసిబట్టను కూడా పిండేసుకొని ఎందుకంటే మనము క్లీన్ చేశాక అంతా ఉంటుంది కదా! ఆయిల్ మరకలు అట్లా. దానివల్ల ఈ మసిబట్ట అనేది తొందరగా నల్లగా అయిపోతుంది. జిడ్డుగా ఉంటుంది. మళ్ళీ దాంతోనే మనం డైలీ నైట్ కానీ, లేకపోతే మార్నింగ్ కానీ ఒక చిన్న బకెట్‌లో కానీ, గిన్నెలో కానీ విమ్ లిక్విడ్ లాంటిది వేసుకొని దాన్ని వాష్ చేసుకోవాలి. దానివల్ల అది ఫ్రెష్‌గా ఉంటుంది. ఇక నేను అయిపోయినవి అన్నీ తోమేసుకుంటున్నాను. ఇక కుక్కరు అవన్నీ తోమేసేసుకొని గిన్నెలు స్టాండ్‌లో పెట్టేస్తాను. మనము ఎంత పని చేసినా మనకది ఆ పని అనేది మనకు యూజ్ అవ్వాలండి. ఇప్పుడు నేను వంట చేశాను. వంట చేసేసి హమ్మయ్య! వంట అయిపోయింది గదా! అని వచ్చి కూర్చుంటాను. సింక్‌లో గిన్నెలన్నీ ఉంటాయి. ఆ గిన్నెల్ని చూసేసరికి ఆ వంట చేసిన అది హ్యాపీనెస్ కూడా ఉండదు. సో, మనం అప్పుడప్పుడే మనం అన్నీ క్లీన్ చేసేసుకొని వచ్చి కూర్చుంటే ఏదైనా వర్క్ చేసేవాళ్ళు నాలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు కదండీ! అటువంటి వాళ్ళకి చెప్తున్నాను. అలాగే ఏదన్నా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఏమన్నా టిప్స్ ఉంటే మీ దగ్గర నాకు కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను కూడా అవి ఫాలో అవుతూ ఉంటాను. ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను ఒక ల్యాప్‌టాప్ బ్యాగ్‌తో వెళ్ళానండి. వచ్చేటప్పుడు ఒక 2, 3 బ్యాగులు ఇచ్చి పంపించింది. అందులో జంతికలు, అలాగే ఆవకాయ పెట్టింది, కొత్త ఆవకాయ. సో, అమ్మ ప్రేమ అనేది అలా ఉంటుంది.
ఎక్కడికి వెళ్ళినా కూడా కూతుర్ని ఉత్త చేతులతో పంపించొద్దు. ఇప్పుడు వేసవి హాలిడేస్‌లో వెళ్ళిన ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా అలానే ఉండొచ్చు. ఇంకా కొన్ని రోజులు ఉండాలనిపించింది కానీ ఇక ఇంట్లో పనుల వల్ల, ఈ బిజీ వల్ల మళ్ళీ అక్కడే ఉంటే చాలా బద్ధకం అనేది పెరిగిపోతుంది. అక్కడ ఏ ఏ పని చేయనీయదు. అన్నీ మా అమ్మనే చేస్తూ ఉంటుంది. ఇక్కడైతే కొన్ని పనులు మనం చేసుకోవచ్చు. అలాగే ఇల్లు కూడా చూసుకుంటూ ఉండొచ్చు. అక్కడ ఎన్ని ఎక్కువ రోజులుంటే నాకు ఇక్కడ అంత పని ఎక్కువగా ఉంటుందని ఇంక తొందరగా వచ్చేసానండి. ఇంకా మనీ రిలేటెడ్ వీడియోస్ ఏదన్నా కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆడవాళ్ళు టిఫిన్ బిజినెస్ లాంటిది చిన్న బడ్జెట్‌తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఒక్కరు అయితే చేయలేరండి. కనీసం ఒక ఇద్దరన్నా ముగ్గురన్నా ఉండాలి. అలా చేసుకుంటే మంచిగా ఏదో ఒక ఐటెం మనకి బాగా వచ్చింది. ఒక 4, 5 పెట్టి అది సరిగా లేక సక్సెస్ అవ్వక దాని బదులు ఒక చిన్నది మంచిగా వచ్చిన ఐటెం ఏదన్నా టిఫిన్ కానీ, లేకపోతే స్నాక్స్ కానీ అటువంటివి పెట్టి అవి కొంచెం మంచిగా సక్సెస్ అయ్యాక అలా ఒక్కొక్క ఐటెం పెంచుకోవచ్చండి. టిఫిన్ బిజినెస్ అయితే మంచిగా ఉంటుంది. కాకపోతే ఇంకా డెడికేటెడ్‌గా అందులోనే వర్క్ చేసుకోవాలి. అలా చేస్తే కంపల్సరీ సక్సెస్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఎక్కువగా ఫుడ్ ఏది చేసినా సరే మనము ఫుడ్ కోసమే కదా, తిండి కోసమే కదా ఈ తిప్పలనేసి, ఈ డబ్బుల కోసం మనము ఏవేవో కొన్ని సంపాదించే మార్గాలనేవి చూసుకుంటున్నాము. సో, ఏదన్నా నేను అనుకుంటున్నానండి. అదైతే బాగుంటుంది అని. నాకు కూడా ఐడియా వచ్చింది. కానీ నాకు చేస్తే ఒక్కదాన్నే చేసుకోవాలి. ఈ ఇంట్ల పనులతోనే వీటితోనే సతమతం అవుతున్నా. మళ్ళీ అవన్నీ చేయడానికి హెల్ప్ చేసేవాళ్ళు, మంచిగా చేసేవాళ్ళు ఉండాలి. అలా అయితేనే ఆ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. మనము ఊకే చేసాము, మళ్ళీ అవన్నీ వంట అంటే చేసింది ఒక ఎత్తు కాదు. మళ్ళీ వాటిని క్లీన్ చేసుకునేది కూడా ఉంటుంది. సో, ఎవరైనా ఈ ఐడియా ఉంటే ఈ విధంగా చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. యూజ్‌ఫుల్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్